అండ్ అందరూ ఎలా ఉన్నారు? దిస్ ఇస్ కళ్యాణి మూపైన్. వెల్కమ్ టు మై ఛానల్. అమెరికాలో ఒకటి. ఇది నా పెళ్లి సిరీస్ వీడియోస్. అండ్ ఇన్నేళ్ల తర్వాత 7 ఏళ్ల తర్వాత ఈ సిరీస్ స్టార్ట్ చేయడానికి రీజన్స్ అండ్ దాని బిహైండ్ స్టోరీ అదంతా నేను చెప్పాను. ఆ డీటెయిల్స్ అన్ని చూడాలి అని అంటే ముందు వీడియోస్ చూడండి. ఆల్రెడీ ఎంగేజ్మెంట్ అండ్ హల్దీ వీడియోస్ పెట్టాను అనమాట. అండ్ ఆ వీడియోస్ మీద మీరు ఇచ్చిన రెస్పాన్స్ కి థ్యాంక్ యూ సో మచ్. చాలా మందికి ఈ సిరీస్ స్టార్ట్ చేయడం అనేది నచ్చింది. అండ్ హియర్ వీఆర్ ఎట్ మెహందీ అండ్ సంగీత్. లైక్ పెద్ద పెద్ద మెహందీ సంగీత్ వీడియోస్ అన్ని చూసి అలా ఎక్స్పెక్ట్ చేయకండి. ఒక హ్యాపీనెస్ ని ఎంజాయ్ చేస్తూ సెలబ్రేట్ చేసుకున్నాం అనమాట. పెళ్లికి ముందు మా ఫ్యామిలీలో ఫస్ట్ నాదే ఇలా హల్దీ చేసుకోవడం, మెహందీ సంగీత్ అని పాటలు పెట్టుకొని డాన్స్ చేసి, పెళ్ళి అంటే ఓన్లీ పనులే కాకుండా ఒక ఫన్ లాగా అందరూ నవ్వుకుంటూ అలా ఉన్న ఫస్ట్ది నాదనమాట. అందులో పాటలాగానే హల్దీ కూడా అంతే సింపుల్ గా హ్యాపీగా లైక్ మంచి జరిగింది. ఇది కూడా అంతే అనమాట. సో లెట్స్ స్టార్ట్ విత్ మై మెహందీ. మీరు నా కళ్ళు ఫస్ట్ అబ్జర్వ్ చేస్తే హల్దీ వీడియోలో చెప్పాను మేము చేసిన మిస్టేక్స్ అని. మొత్తం పసుపే పెట్టుకోవడం అండ్ పసుపు రుద్దడం కన్నల్లోకి పోవడం వల్ల ఎర్రగైనాయి అనమాట. అండ్ అగైన్ నో మేకప్ నథింగ్. అండ్ ఈవెన్ నా డ్రెస్ కూడా ఇది నా ఆ ఇయర్ బతుకమ్మ కొనుక్కున్న డ్రెస్ అనమాట. అప్పట్లో సోషల్ మీడియా లేదు. మనం వేసుకుంటే ఫోటోలు పెట్టేసినాం, స్టోరీలు పెట్టుకున్నాం, అందరు యూసేసిరు, అబ్బా మళ్ళీ వేసుకోలేం. ఎస్పెషల్లీ ఇట్లా బిగ్ బిగ్ ఈవెంట్స్ కి సేమ్ రిపీట్ ఎలా వేసుకుంటాం అన్న భయం లేని డేస్ అనమాట. సో ఇదే నా బతుకమ్మకి వేసుకున్నాను ఆ ఇయర్. మళ్ళీ అప్పుడు కొనుక్కునేటప్పుడు కూడా ఇది నేను ఇలా వేసుకుంటా అని కొనుక్కున్నాను అనమాట. సో ఐ థింక్ సిఎంఆర్ఎస్ సౌత్ ఇండియాలో కొనుక్కున్నాను. 2200 or 500 అంత ప్రైజ్ ఈ డ్రెస్ కి. అండ్ జ్యువెలరీ విషయానికి వస్తే దీనికంటే సపరేట్ కమ్మలేం కొనలేదు. ఇమిటేషన్ జ్యువెలరీ పెళ్లికి వేసుకుందామని ఒక కాసుల పేరు టైప్ కొనుక్కుంటే దాని కమ్మలు దాని పాపడి బిల్లని ఇక్కడ పెట్టుకున్నాను అనమాట. అంటే ట్రెడిషనల్ కమ్మలు పాపడి బిల్ల ఈ అవుట్ఫిట్ కి వేసుకున్నాను. లైక్ ఇట్స్ క్యూట్ ఇన్ ఏ వే. అప్పట్లో నాకే లైక్ మంచి వేసుకున్నా అన్న ఎప్పటిదప్పుడు అనిపిస్తుంది కదా. సో బట్ ఐ లుక్ క్యూట్. మీరందరూ చాలా మంది కూడా అక్క మీకు పెళ్లి కళ ఉంది మంచిగా ఉన్నారని. ఐ థింక్ దట్ ఈస్ దేర్, దట్ హ్యాపీనెస్ ఇస్ దేర్ నో మ్యాటర్ వాట్. సో అదైతే నా అవుట్ఫిట్ అండి. అది మెహందీ కూడా ఇట్లా కావాలి, ఈ డిజైన్ కావాలి ఏం లేదు. చేతులు నిండా పెట్టుకోవాలి, పేర్లు రావాలి, అంతే అన్నమాట. అంతకు మించి ఏం లేదు. ఫ్యామిలీలో అందరు కూడా కొద్దిగా పెట్టుకున్నారు. మా చెల్లె పెట్టుకుంటుంది. అట్లా అదన్నా స్పెసిఫిక్ గా ఇది అని అడిగింది కావచ్చు. నాకైతే అది కూడా గుర్తులేదు. దాని గురించి పెద్ద ప్లాన్ చేసింది, అడిగింది కూడా గుర్తులేదు అనమాట. అండ్ లిప్స్టిక్, మేకప్ లేకుండా ఒక లిప్స్టిక్ అయితే ఉంది కదా, దగ్గర ఒకటో రెండో లిప్స్టిక్స్ ఉంటాయి. అందులో ఈ రెడ్ లిప్స్టిక్ కార్తిక్ నాకు వ్యాలంటైన్స్ డేకి వచ్చాడని చెప్పాను కదా, అప్పుడే తీసుకొచ్చిన గిఫ్ట్ అన్నట్టు. అట్లా నా దగ్గర అట్లీస్ట్ ఈ లిప్స్టిక్ ఉంది. అండ్ అంతే మెహందీ నథింగ్ మచ్. అందరూ కొద్దిగా పెట్టుకున్నారు, చాలా మంది కూడా పెట్టుకోలేదు. సో నెక్స్ట్ కమింగ్ టు సంగీత్. దీంట్లో మెయిన్ అట్రాక్షన్ నేను కార్తిక్ కలిసి డాన్స్ చేయడం అనమాట. అసలు మా లైక్ ఒక అరేంజ్ మ్యారేజ్ లో అమ్మాయి అబ్బాయి పెళ్లికి ముందే ఇట్లా డాన్స్ అనేది లైక్ అవుట్ ఆఫ్ ద బాక్స్ విషయం అనమాట మేము అప్పుడు చేసింది. అండ్ మా అత్తయ్య వాళ్ళు మేము ఒకే ఊరు కాబట్టి ప్లాన్ ప్రకారం వాళ్ళు మేము కలిసి సెలబ్రేట్ చేసుకుందాం అనుకున్నాం. మెహందీ అండ్ సంగీత్. మెహందీకి వస్తారు, అందరం కలిసి పెట్టుకుందాము, తర్వాత సంగీత్ కంటిన్యూ చేస్తే మేము వాళ్ళందరి ముందు మేము పర్ఫామ్ చేద్దాం అనుకున్నాం. కానీ మా హల్దీ లేట్ అవ్వడం వల్ల మా అత్తయ్య వాళ్ళ సైడ్ చుట్టాలేమో వాళ్ళ ఇంటికి వచ్చేసారు. మా అత్తయ్య వాళ్ళ సింపుల్ గా అయ్యేసరికి. కానీ మా హల్దీ అవ్వలేదు, ఇంకా మెహందీ స్టార్ట్ కాలేదు. సో మా అత్తయ్య వాళ్ళు వాళ్ళ చుట్టాలందరూ అటు సైడ్ వాళ్ళందరూ వచ్చారు కదా అని చెప్పేసి వేరే ఆమెను మాట్లాడుకుని వాళ్ళు పెట్టుకున్నారు అనమాట. ఇక మళ్ళీ ఓన్లీ సంగీత్ కి మళ్ళీ మా అత్తమ్మ వాళ్ళు ఎవరు పెద్ద డాన్సర్స్ కాదనమాట. ఇప్పుడు లైక్ ద ఎంజాయ్మెంట్ ఇట్లా డాన్స్ చేద్దాం ఇంకా ఇప్పుడు పెరుగుతుంది, కానీ అంతకుముందు పెళ్లికి ముందు అంత కాదనమాట. సో ఇంకా దానికి ఒకదానికి ఏమొస్తాంలే అని చెప్పేసి అట్లా రాలేదు. యాక్చువల్గా అందరు రావాల్సింది, అందరు కలిసి చేసుకోవాల్సింది. అట్లా కార్తిక్ నేను అందరి ముందు డాన్స్ చేద్దామని చెప్పేసి అయితే ఎంగేజ్మెంట్ అయినాక ఆ 1-2 days మధ్యలో గ్యాప్ ఉంది, అప్పుడు 1-2 times కార్తిక్ నేను కలిసి చేసాము. కార్తిక్ ఈజ్ అగైన్ నాట్ ఎ డాన్సర్. బాడీ మూవ్మెంట్ ఉంటుంది కార్తిక్ లో, చెప్తే చేస్తాడు, కానీ నామూష్ ఉంటుండే. ఇప్పుడు కొద్దిగా తను కూడా ఫ్రీ అయింది, కానీ నామూష్ ఉంటుండే చేయడానికి. నేను ఫోర్స్ చేస్తే చేస్తాను ఒప్పుకొని కొన్ని బేసిక్ స్టెప్స్ నేనే కంపోజ్ చేశాను అనమాట. ఇట్లా చేద్దాం కొరియోగ్రాఫ్ అని చెప్పేసి నేను చేస్తే అవి నేర్చుకున్నాడు అన్నట్టు. సో మా వాళ్ళ ముందు ఎవ్వరూ లేకుండా తను ఒక్కడే చేయడానికి మస్తు సిగ్గుపడ్డాడు. అగైన్ అవుట్ఫిట్ చూసి అసలు ఏం కూడా తయారవ్వకుండా వచ్చిండు. మా తమ్ముంది జాకెట్ వేసేసుకొని మేమిద్దరం అయితే కపుల్ డాన్స్ అయితే చేసినాం. అండ్ హియర్ వి గో. సో
అంతే చిన్నగా ఒకటే సాంగ్. అండ్ అది మా ఇద్దరి ఫేవరెట్ మా సాంగ్ అని ఒకటి ఉంటుంది ప్రతి కపుల్‌కి. అట్లా నాకు కార్తీక్ కదన్నమాట. ఇక్కడ డెడికేట్ చేయాలన్నా ఎక్కడ పాటొచ్చినా ఒకళ్ళనొకళ్ళని చూసుకునే టైప్. ఇప్పటికి కూడా ఆ పాట అలా ఉండిపోద్దన్నమాట. అండ్ ఐ ఫీల్ బ్యాడ్ ఒక విషయంలో ఏందంటే, మేము ఈ డాన్స్ చేసేటప్పుడు మా మమ్మీ వాళ్ళని అందరిని వచ్చి కూర్చోండి మేము చేస్తున్నాం అన్నట్టు చెప్పలేదన్నమాట. అది ఫ్లోలో కార్తీక్ వచ్చేసిండు చేసేద్దాము. తను కూడా ఏంటంటే కాసేపు ఈ డాన్స్ ఒక్కదాని కోసం వచ్చి చేసి వెళ్ళిపోయింది అనమాట. వచ్చిన కానీ చేద్దామని చెప్పేసి చేసేసినాము. మా మమ్మీ వాళ్ళు అప్పుడు తింటున్నారు. మీరు పక్కన అబ్జర్వ్ చేస్తే మళ్ళీ నేను ఆ షార్ట్ రిపీట్ వెనకాల పెడతాను చూడండి. మా మమ్మీ డాడీ వాళ్ళు అక్కడ వీళ్ళిద్దరు డాన్స్ చేస్తున్నారట అంటే అందరూ తినేవాళ్ళు పక్కకు వచ్చి నిల్చొని చూసిరు అనమాట. సో అట్లా నేను కార్తీక్ చేసినాం. అండ్ నా సంగీత అవుట్ఫిట్ ఎంత తెలుసా, 2200 అన్నీ అదే రేంజ్ లో ఉంది. అది ఇప్పుడే రియల్ వస్తున్నా. 3000కు మించి కొనడం అనేది పెద్దగా ఇష్టం ఉండకపోతుండే అప్పట్లో. సో అట్లా 2200. ఇది కూడా ఎంత తిరిగి కొన్నాను. లెహంగా కావాలని ఉంటుండే, ఎక్కడికి వెళ్ళి అడిగినా లెహంగా బాగా ఎక్స్పెన్సివ్ అన్నారు. ఇది కూడా జనరల్ బజార్ లోనే తీసుకున్నాను అనుకుంటా. అసలు ఎవ్రీ వీకెండ్స్ అప్పుడు మండే టు ఫ్రైడే ఆఫీస్ చేసుకుంటూ మళ్ళీ సాటర్డే సండేస్ బైక్ వేసుకొని తిరిగేదాన్ని అనమాట. పెళ్లికి ఒక 2 నెలలు 3 నెలల ముందు నుండే ఈ ప్రిపరేషన్ చేసిన. ఇదంతా ఎందుకు అంటే లైక్ మంచిది ఇట్లా వేసుకోవాలన్నది కాదు, అలా కూడా ఇష్టం ఉంటుండే. కానీ బడ్జెట్ లో కొనుక్కోవాలన్న మెయిన్ థాట్ ఉంటుండే కాబట్టి బాగా దొరుకుతుండే అనమాట. లేకపోతే ఎంత బడ్జెట్ అంటే అంత బడ్జెట్ ఉంటే ఎక్కడైనా దొరుకుతాయి, అంతే అంటారా? సో నేనైతే అట్లా జనరల్ బజార్ లో ఇది తీసుకున్నాను. ఒక చిన్న స్టోరు వెతికి ఇది తీసుకున్నా. దాంట్లో లెహంగా కూడా అంత పర్ఫెక్ట్ గా రాలేదు. లైక్ స్కర్ట్ షేప్ కానీ బ్లౌజ్ కానీ అదంతా మళ్ళీ మమ్మీ ఆల్టరేషన్ చేసింది అనమాట. సో యా, దట్స్ మై అవుట్ఫిట్ డీటెయిల్స్. పెద్ద అగైన్ మేకప్ లేదు, ఇయర్ రింగ్స్ కూడా ఉన్నవే పెట్టుకున్నా. ఇక మా కజిన్స్ మేము అసలు చెప్పాల్సిన అవసరం లేదు, ఫుల్ ధూమ్ ధామ్ ఎగిరినాం అన్నమాట. అండ్ మేము కూడా ఒక్క పర్ఫార్మెన్స్ నేర్చుకొని ప్రాక్టీస్ చేసి పెట్టినాము. మేమందరం కూడా లైక్ అందరి బాడీలో డాన్స్ మూమెంట్ ఉంది, డాన్స్ చేస్తారు, కొద్దిగా లైట్గానన్నా కొరియోగ్రఫీ చేస్తారు, పర్లేదు. అట్లా మేమందరం అయితే డాన్స్ చేసినాం. అండ్ మా చెల్లె విషయానికి వస్తే ఏంటంటే, మా చెల్లె తను ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఇట్లా స్టెప్ చేస్తున్నా అంటే నెక్స్ట్ మినిట్ క్యాచ్ చేసేస్తుంది. అసలు అంటే ముందు ఎవరైనా చూస్తే వీళ్ళిద్దరు ప్రాక్టీస్ చేసిరేమో కలిసి అనుకుంటారు. లేదు, మా చెల్లె నా బాడీ మూమెంట్ ఆ బాడీ టర్న్ అవుతుంటే ఈ స్టెప్ అన్నట్టు క్యాచ్ చేస్తాను అనమాట. నేను మా చెల్లె అట్లా చిన్నప్పటి నుండి కపుల్ ఆఫ్ పర్ఫార్మెన్సెస్ ఆన్ ద స్టేజ్. అంటే ఇట్లా అప్పట్లో ఊర్లలో స్కూల్స్ కానీ సమ్ ఈవెంట్స్ కి అందరు డాన్స్ పర్ఫార్మెన్స్ వేస్తుండే. ఎంతమందికి ఈ నొస్టాలజిక్ ఫీలింగ్ ఇది ఇప్పుడు తెలుసు. సో అట్లనైతే మేము చేస్తుండే అనమాట. అలా మా చెల్లి నేను ఆన్ ద స్టేజ్ డాన్స్ చేసిన పర్ఫార్మెన్స్లు కూడా ఉన్నాయి. సో అట్లా ఎవ్రీబడి డాన్సర్స్మే. అండ్ లైక్ మా కజిన్స్ కానివ్వండి, మా చెల్లిళ్ళు, తమ్ముళ్ళు, మరదళ్ళు అందరూ డ్యాన్సులు చేస్తారనమాట. సో అందరం అయితే ఫుల్గా డ్యాన్స్ చేసినాం. మా ఫ్రెండ్స్ కూడా వచ్చారు, సంగీత్కి కూడా ఉండే అన్నట్టు. సో అట్లా నైట్ వాజ్ గుడ్. అండ్ మేమందరం మేము అనే కాకుండా మా పేరెంట్స్కి ఒక సాంగ్ అని, మా అమ్మమ్మ తాతయ్యకి ఒక సాంగ్ అని, మా మిగతా చుట్టాలలో అత్తలు మామలు పిన్నులు బాబాయిలు వాళ్ళందరినీ కూడా స్టేజ్ మీదకి పిలిపించి డ్యాన్స్ చేయించిన.
ఐ లవ్ మెమొరీస్, లైక్ ఐ లవ్ వీడియోస్ అండ్ ఫొటోస్. ఐ థింక్ నేను యూట్యూబర్ని అవ్వడం అనే ఒక పర్స్పెక్టివ్లో, ఒక యాంగిల్లో నాకు ఈ ఇంట్రెస్ట్ ఉండడం, నచ్చడం కూడా అయ్యి ఉండొచ్చు. ఇలా ఇష్టం వీడియోలు షూట్ చేయడం ఇదంతా నాకు ఇష్టం లేకపోతే యూట్యూబర్ అనే యాంగిల్ అనేది అంత నాకు ఇంట్రెస్టింగ్, లైక్ ఒక ఏమంటే డ్రీమ్ జాబ్ లాగానైతే అనిపించేది కాదు. సో ఐ లవ్ వీడియోస్ బేసికల్లీ. ఎందుకంటే లుక్ ఎట్ దిస్, ఎస్పెషల్గా మా తాతయ్యని చూస్తుంటే, తను ఇప్పుడు లేరు. ఐ మిస్ హిమ్ సో మచ్. ఆయన డ్యాన్స్ చేసే ఈ వీడియోని చూసి మళ్ళీ వీడియో కోసం చూసినప్పుడు లైక్ కపుల్ ఆఫ్ టైమ్స్ ఏడ్చాను, కపుల్ ఆఫ్ టైమ్స్ ఆనందంగా అనిపించింది. తను ఈ మధ్యలో మా తమ్ముని ఇట్లా హగ్ చేసుకుంటే ఐ ఫీల్ లైక్ తను ఇప్పుడు నన్ను హగ్ చేసుకున్న ఆ ఆనందం ఉందన్నమాట. దట్స్ ఐ లవ్ వీడియోస్, ఎస్పెషల్లీ వీడియోస్కి ఆ ఫీల్ ఉంటుంది. నేను యూట్యూబర్ అవ్వడంలో నాకున్న బిగ్ సాటిస్ఫాక్షన్, నో మ్యాటర్ వాట్, ఎక్కడి దాకా రీచ్ అవుతాము, ఎన్ని వ్యూస్ వస్తాయి అన్నీ పక్కన పెడితే, నేను చాలాసార్లు చెప్పాను, ఇట్ ఈస్ ఏ లైవ్ ఆల్బమ్, ఫోటోలు కాకుండా లైవ్ ఆల్బమ్. నాకు నా మెమరీస్ కూడా చాలా వరకు తిరిగి బాగా గుర్తుంటాయి. ఎందుకంటే ఒకదాన్ని జరిగిన తర్వాత అదంతా వీడియో షూట్ చేసుకొని మళ్ళీ నేను దాని అంతా ఎడిట్ చేసి దాన్ని అప్లోడ్ చేసి మళ్ళీ ఎడిట్ చేసేటప్పుడు మళ్ళీ చూసుకుంటాను. కాబట్టి నాకు నా మెమరీస్ అనేది బాగా గుర్తుంటాయి అనమాట. కార్తీక్ నేను చెప్తుంటాను, ఇది గుర్తుందా ఇక్కడికి వచ్చినప్పుడు గిది చేసినావు అది చేసినామని. బికాస్ అవన్నీ నేను షూట్ చేస్తాను, ఎడిట్ చేస్తాను, మీకు అందరికి షేర్ చేస్తాను, అగైన్ మీ కమెంట్స్ చదువుతాను, అలా జరుగుతుంది. కాబట్టి సో ఐ థింక్ దట్స్ వై ఐ లవ్ మై జాబ్, ఐ లవ్ వాట్ ఐఎమ్ డూయింగ్. అండ్ ఐ హోప్ఫుల్లీ మీకు నేను చేసేది కూడా నచ్చుతుంది నేను అనుకుంటున్నాను. అది నచ్చితే అది కూడా కిందకి చెప్పారా, నాకు ఇంకొద్దిగా ఎక్కువ ఎంకరేజ్మెంట్, సపోర్ట్ ఉంటుంది అన్నమాట. సో ఇది మా చిన్నపాటి ఆనందమైన హ్యాపీ, తిరిగి చూసుకుంటే మళ్ళీ ఇట్లా ఒక హ్యాపీ టీయర్స్ని ఇచ్చే నా మెహందీ అండ్ సంగీత్ అనమాట. నేనైతే వీడియో చేస్తున్నందుకు సో హ్యాపీ. మీకు కూడా అలానే నచ్చుతుందని నేను అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో పోచమ్మ పెళ్ళి, సో అది చూడాలి అని అంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ ది నోటిఫికేషన్ బెల్. అండ్ వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ది ఎండ్, అండ్ ఐ విల్ సీ యూ ఆల్ మై నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ స్మైలింగ్, బై.